అయితే నేనున్న పొజిషన్ ఘంటాపథం చెప్పింది అంటే పోయిసారి 150 దాడుతుందని చెప్పినా ఈసారి సింగిల్ నెంబర్తో చెప్పినా ఈ నెంబర్లు ఏం చెప్తున్నాయి? కోర్ ఓటర్స్ ఎప్పటికీ నేను టీడీపీతోనే ఉంటానన్న ఓటర్లు ఉన్నారు, ఎప్పటికీ నేను వైసీపీతో ఉన్నానో ఓటర్లు. వాళ్ళు పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళు మొత్తం మీద అంటే 30% కూడా లేదు. మిగతా 70% మంది ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అంటే ఈ మార్పు అంటే ఏదో పెద్ద పైనుంచి ఊడిపడే మార్పులు కాదు. అయ్యా మంచి నీరు ఇవ్వండి తాగేదనుకో 10 లీటర్లు 20 లీటర్లు రోజుకి, లేదా మంచి మా కాలువలు క్లీన్ చేయండి, రోడ్డు రోజు అదే మురికి కాలువలు, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్. ఏదైనా వెళ్తే గవర్నమెంట్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే అరే అది ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో రాదు సార్, మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటారు. అరే మీరు ఏదో కేసు రిజిస్టర్ చేసుకొని మీరు పంపించుకోవచ్చు కదా. అంటే ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు ఆ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అంటే యాక్సిడెంట్ జరిగిందంటే యాక్సిడెంట్ చేసిన వాడు ఏ ఊరు? అర్రే తణుకు కింద రాదు సార్, అది ఆయన డ్రైవర్ అక్కడ కదా, హైవే దాటితే అటు, హైవే అయితే ఇటు, వీడు తిరుగుతున్నదనే సరిపోతుంది. సో మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడిపోతాడు. బేసిక్ మీరు ఇవ్వాల్సింది ఇవి కదా, వాటరు, కరెంటు, రోడ్లు, కాలువలు, స్టేషను, ఏమైనా గవర్నమెంట్ జాబ్ పనికి వెళ్తే దాన్ని నీట్గా జరిగిపోవడం. అయ్యా పలానా రోజు లోపల జరుగుతుందని. ఎందుకు మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాం, ఎందుకు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎందుకు దోమలపేట వాడుతున్నాం? ఇవన్నీ మీరు కల్పించిన పరిస్థితులు కాబట్టి దీని నుంచి మారుతున్నారు జనాలు. ఎందుకంటే 75 సంవత్సరాలు చూశారు. చాలా పెద్దవారు స్వాతంత్రం ముందర పరిస్థితులు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇంకా పరిస్థితులు మారలేదు కాబట్టి కులాల మీద వచ్చేస్తున్నాయి. కులం బేస్డ్ ఎప్పుడు ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. మీరు మాలో ఏం మార్పులు చేయనప్పుడు నేను కమ్మోడిని కమ్మోడి కోటేస్తాను.